మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. దేవుని ఉచిత కృపను బట్టి యేసుక్రీస్తు నామములు అనే శీర్షికన ఈ గురువారపు దినమందు రాజకుమారి చెల్లెమ్మ గారింటి దగ్గర మనం 16వ నామమును ధ్యానించడానికి కృప చూపిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఈ దినాన ఈ 16వ నామముగా 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును. చాలండి. శ్రీమంతుడైన దేవుడు, 16వ నామము శ్రీమంతుడైన దేవుడు. ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని సన్నిధిలో ఆయన సహాయాన్ని అర్థిస్తూ అభిషేకాన్ని అర్థిస్తూ చిన్న మాట ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రములైనా కృపాసత్య సంపూర్ణుడా, మాట్లాడే దేవుడా, అన్ని నామముల కన్నా పైనామమైన గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు తండ్రి. గత దినాలలో ప్రభువా మీకున్న నామములలో కొన్నిటిని ప్రభువా మేము ధ్యానించడానికి మీరు సహాయం చేశారు, నేర్చుకోవటానికి కృప చూపించారు ప్రభువా. ఈ దినమున ప్రభువా నేను కొన్ని నామములు తెలుసుకున్నట్టుకు మేము సాహసిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడా చెప్పువారు మీరే. పరిశుద్ధాత్మ దేవుడా మీ ఆత్మ చేతనే తండ్రి మేము నేర్చుకోవాలి. మీ ఆత్మయే మాకు నేర్పించాలి ప్రభువా. సామర్థ్యం మీ ఆత్మయే కలుగ చేయాలి ప్రభువా. నీ ఆత్మాభిషేకం మీద మేము ఆధారపడుతున్నాం. ప్రతి ఒక్కరి మీద యేసుక్రీస్తు రక్తమును ప్రోక్షించుకొనుచున్నాం. ప్రతి ఒక్కరికి నీ కాపుదల దయచేయండి. ప్రతి విధమైన అడ్డంకులను సాతాను శక్తుల ప్రభావం యేసు నామమున తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం ప్రకారం శ్రీమంతుడైన దేవుడు, శ్రీమంతుడైన దేవుడు. చాలా వరకు చాలామందికి చాలా ఇష్టమైన పేరు శ్రీమంతుడు, ఆగర్భ శ్రీమంతుడు, శ్రీమంతుడైన దేవుడు, సర్వ సంపదల ఘని అయిన దేవుడు అని ఆ పేరంటే చాలామందికి ఇష్టం. ఎందుకంటే అనేక రకాల కష్టాలు, అనేక రకాల బాధలు, అనేక రకాల ఇబ్బందులు ప్రతి ఒక్కరికి, ఆయన ఎంత పెద్ద మల్టీ మిలియనీర్ అయినా ఎక్కడో అక్కడ చిన్న అప్పు ఆయనకు ఉంటుంది. కానీ మన దేవుడు శ్రీమంతుడు, ఆ గర్భ శ్రీమంతుడు. కనీసం ఆయన అప్పు ఇవ్వటమే కానీ, ఆయన ఇవ్వటమే కానీ తీసుకోవటం అనేది ఆయనకు అసలు తెలియదు. ఆయన డిక్షనరీలో లేదు. ఎంతవరకు మన స్తుతి కోసమే ఆయన ఆశిస్తాడు తప్ప మనం ఏదో ఇస్తామని మాత్రం ఆశించని గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయనకున్న పేరు శ్రీమంతుడు. ఆ శ్రీమంతుడు ఏం చేస్తారు అని అంటే 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. కొరింథీయులకు పౌలు గారు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు గారి యొక్క కృపను ఎరుగుదురు. ఆయన ధనవంతుడయుండియు శ్రీమంతుడయుండియు ఆయన దరిద్రము వలన మనం ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడాయారు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఇక ఆయన ప్రేమ గురించి అండి ఎంత మనం మాట్లాడుకున్నా, ఎన్ని రోజులు మాట్లాడుకున్నా, ఎన్ని పుస్తకాలు రాసినా దానికి ఎండింగ్ అనేది ఉండదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువుని అత్యధికంగా ప్రేమిస్తున్న శిష్యుడైన యోహాను గారు అంటారు, సముద్రం అంత నీరు సిరాగా చేసి ఆకాశం అంత పుస్తకం చేసినా కానీ ఇంక ఆయన ప్రేమ మిగిలిపోద్దట. ఆ సముద్రం అంత నీరు ఇంకిపోతుంది, ఆకాశం అంత పేపర్ కూడా అయిపోతుంది తప్ప ఆయన ప్రేమ గురించి రాయటానికి ఇంకా కనీసం 10% కూడా అవ్వదట ఆయన చెప్పిన సాక్ష్యం. అంత ప్రేమ కలిగిన ఆయన దరిద్రులమైన మనలను ధనవంతులుగా చేయటానికి. ఇప్పుడున్న గవర్నమెంట్లు ఉన్నాయంటే రకరకాల పథకాలు పెడుతున్నాయి. ఆ గవర్నమెంట్ వెళ్ళిపోగానే ఆ పథకాలు పోతాయి. అవి కూడా కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. కానీ మన దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన దేవుడు, ఆయన ఎంతో నమ్మదగిన దేవుడు, ఆయన ఎంతో నెమ్మదినిచ్చే దేవుడు. ఆయన ప్రతి ఒక్కరిని రంగు రుచి వాసన అనే తేడా లేకుండా, కులమత భేదములు ABCDలు అనే భేదం లేకుండా
ప్రతి ఒక్కరిని ఆయన స్వరూపంలో చేసుకుని, ప్రతి ఒక్కరిని ఆయన పోలికలో చేసుకుని, ప్రతి ఒక్కరిని పక్షపాతం లేకుండా సమానంగా ఏకరీతిని చూస్తున్న గొప్ప శ్రీమంతుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. ఆయన శ్రీమంతుడైన దేవుడు. అందుకే హన్నా గారు దేవుని సన్నిధికి వచ్చి షిలోహు మందిరానికి వచ్చి ప్రార్థన చేసి, ప్రార్థనకు ఫలితంగా సమూయేలు గారు ఆమెకు జన్మించిన తరువాత పాలు విడవక ముందే దేవుని సన్నిధానమునకు తీసుకెళ్ళి ఆ సమూయేలును అక్కడ దేవుని సన్నిధిలో వదిలేసి ఆవిడ ప్రార్థన చేస్తుంది. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం ఒకసారి చూద్దామండి. మొదటి సమూయేలు. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగచేయువాడును లేవనెత్తువాడును ఆయనే. ఆయన ఐశ్వర్యం ఇచ్చే దేవుడు, ఆయన లేవనెత్తే దేవుడు. ఇంకండి దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ఎలాంటి వారినైనా కానీ ఐశ్వర్యవంతులుగా చేసే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. పెంట కుప్పల మీద నుంచి ప్రజలను పైకి లేవనెత్తువాడు యేసుక్రీస్తు ప్రభువే. ఇక ఆయన తప్ప ఎవరు పైకి లేవనెత్తరండి. లేవనెత్తుతామని చెప్పి రకరకాల మాటలు అంటారు కానీ ఎవరు లేవనెత్తరు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే దరిద్రులను ధనవంతుల్ని చేస్తారు, పెంట కుప్పల మీద నుంచి పైకి లేవనెత్తుతారు, సంతులేని దానిని ఇల్లాలుగా చేస్తాడు. ఆయన ఒక్కడే సమర్థుడైన దేవుడు. అందుకని ఆ దేవుణ్ణి మనం ఆరాధించాలి. మన దేవుణ్ణి బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. మన దేవుడు శ్రీమంతుడైన దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన దేవుడు శ్రీమంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకే మహిమ, యేసయ్యా మీకే ఘనత, యేసయ్యా మీకే ప్రభావములు నాయనా. మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. వినపడుతుందమ్మా? వినిపిస్తుందమ్మా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మన దేవుడు శ్రీమంతుడైన దేవుడు, శ్రీమంతుడైన దేవుడు. మరలా మొదటి నుంచి ఒకసారి రిఫరెన్సెస్ చెప్పేస్తానమ్మా. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనము ప్రకారం ఆయన శ్రీమంతుడైన దేవుడు, శ్రీమంతుడైన దేవుడు. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనము ప్రకారం దరిద్రులమైన మనలను ధనవంతులుగా చేయుటకు దరిద్రుడైన ప్రేమాస్వరూపి అయిన గొప్ప దేవుడైన, ప్రేమాస్వరూపి. ఆయన సిలువలో మరణించినప్పుడు ఆయన దిశమలను కప్పుకోవటానికి కూడా కనీసం వస్త్రం లేదు. తన తల్లి తలపైన ఇప్పుడు మనం కట్టుకుంటున్నాం ముసుగు, దాన్ని అందరూ ఇంతవరకు పైట చెంగు ముసుగేసుకునేవారు, ఇప్పుడు తలకి కట్టుకుంటున్నారు కదండి. అది ఇస్తే ఆయన మొలక కట్టుకున్నారు పక్కకి తిరిగి. కనీసం ఆయన మీద వస్త్రం లేదు. అవకాశం ఉంటే రేపటి దినాన్న ఈ విషయాలన్నీ మనం విందాం. ఆయన గెత్సెమనే తోట దగ్గర నుంచి గొల్గొతా వరకు ఆయన చేసిన ప్రయాణం, ఏ టైంలో ఆయన ఎక్కడెక్కడికి నడిచారు, ఎలా జరిగింది, ఎవరెవరు ఏమేం చేశారు అనేది దేవుని కృపను బట్టి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఎందుకు చెప్తున్నాను అని అంటే, మనం దరిద్రులం, మనల్ని ధనవంతుల్ని చేయటానికి ఆయన దరిద్రతలోనికి వచ్చారు. అదే హన్నా గారి ప్రార్థన చేస్తూ అని అంటుంది. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 7-8 వచనాలలో దరిద్రుల్ని ధనవంతుల్ని చేసే దేవుడు, పెంట కుప్పల మీద నుంచి దరిద్రులను పైకి లేవనెత్తే దేవుడు, ఐశ్వర్యమును అనుగ్రహించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. యేసయ్య ఒక్కరే. ఆయన ఒక్కడే మనలను ఆశీర్వదిస్తాడు. ఇంకొకటి, ఆయన ఆ శ్రీమంతుడైన దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే 2-3 కారణాలు చూసుకుని మరొక నామంలోనికి వెళ్ళిపోదాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనం. స్తోత్రం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, దేవునికి మహిమ కలుగును గాక. శ్రీమంతుడైన దేవుడు మనం ప్రేమిస్తే చాలండి. వాక్యం చెప్తుంది, వాక్యము సత్యము. ఆ వాక్యాన్ని మనం నమ్మితే చాలు. నీ నమ్మిక చొప్పున నీకు జరుగును. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తాం. నమ్మిక మాత్రం ఉంచండి. ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు. ఆయన అంటారు దేవుని యొక్క లేఖనంలో, పరిశుద్ధ లేఖనంలో,
నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను. ఆస్తికర్తలుగా చేసేసి ఊరుకోను, వారి నిధులను నింపుతాను. నిధులు నింపే దేవుడు మన దేవుడు. ఎందుకంటే ఆయన శ్రీమంతుడు కదండి, నిధులు నింపుతాడు. ఒకవేళ నీకు ఆరోగ్యం అనే ఆ నిధి నింపబడాలి అని అంటే ఆ శ్రీమంతుడైన దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడున్న కొంతమంది ఆస్తికర్తలు ఉన్నాయంటే వాళ్ళ దగ్గర డబ్బులే ఉంటాయి, వాళ్ళకి ఆరోగ్యం ఉండదు. కానీ మన దేవుడు ఆరోగ్య ప్రదాత, జీవ ప్రదాత, ఏమంటే ఆశీర్వాద ప్రదాత. ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు. ఆయనను ప్రేమిస్తే సరిపోతుంది. ఒకవేళ ఆశీర్వాదం వచ్చిన తరువాత ఆ ఆశీర్వాదం కొంతకాలం ఉండొచ్చు, పోవచ్చు. కానీ పరిశుద్ధ లేఖనం ఏమని చెప్తుందంటే అదే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో మంచి మాట ఉంటుందండి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, నరుల కష్టము చేత కాదు. నువ్వు డే అండ్ నైట్ 24 గంటలు ఓటీలు చేసినా, ఏమండి రాత్రి పగళ్ళు పని చేసినా, ఏం చేసినా కానీ నీ కష్టం, నరుల కష్టం వలన ఆ ఆశీర్వాదాన్ని అధికం చేసుకోలేం. ఎందుకు అనంటే 127వ కీర్తనలో నాకు భలే ఇష్టమైన మాట, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం ఉన్నమాట, దైవ దృష్టికి ఇష్టులైన వారికి ఇచ్చుటకు పాపాత్ములకు ప్రయాసించడట ఆయన. మనం దేవుని దృష్టికి ఇష్టలుగా ఉంటే మనకి డబ్బులు ఇవ్వడానికి పాపాత్ములకి ఒక డ్యూటీ అప్పచెప్పాడు దేవుడు. ఏంటి ఆ డ్యూటీ అంటే వాళ్ళు కష్టపడి చెమటోడ్చి కష్టపడి మనకి తీసుకొచ్చేస్తారు. లేఖనం చెప్తుందండి, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం ఉంటుంది. ఏమండి తీసారండి, ఇక్కడ చూడండి ఒకసారి. దైవ ఎన్ని వచ్చిన 26 వచ్చిన ప్రసంగి 2:26 అండి. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడిగా ఉంటే దేవుడు తెలివిని ఆనందాన్ని జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు. దైవ దృష్టికి ఇష్టడిగా ఉంటే ప్రయాసపడి పోగు చేయు పనిని దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొడితే ఎంత బాగుంటుందో అసలు. దేవునికి స్తోత్రం. ఏమండి, తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇచ్చే శ్రీమంతుడు ఎలా ఇస్తాడండి? నిద్రించుచుండగా అంటే ఆయన దృష్టికి మనం ఇష్టలుగా ఉంటే, ఆయనను ప్రేమించే వారిగా మనం ఉంటే పాపాత్మలకు డ్యూటీ వేస్తాడట. ఇంకా రాత్రి మగళ్ళు ఆ పని మీద ఉంటారు. వాళ్ళు పాపం తిండి తిప్పలు మానేసి కష్టపడి తీసుకొచ్చి మనకిస్తారు. నమ్మండి అంతే, జస్ట్ నమ్మండి, బిలీవ్. దేవుడు ప్రభా ప్రసంగిని మాట చెప్పావయ్యా, నాకు దయచే ప్రభా అని నువ్వు ఇష్టానుసారంగా చేస్తే ఉన్నది పోద్ది. ఆయన దృష్టికి ఇష్టడిగా ఉండాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. అప్పుడు నరుల కష్టార్జితము చేత మన ఆశీర్వాదం ఐశ్వర్యం పెరగదు, కానీ దేవుని యొక్క ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని పెంచుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన శ్రీమంతుడు కదా. మన డాడీ, మన నాన్న శ్రీమంతుడు. ఆయన ఆస్తి అంతా మందే. ఆ ఆస్తి మనకు రావాలంటే మొదటిది ఆయన ప్రేమించాలి, రెండవది ఆయన దృష్టికి ఇష్టలుగా ఉండాలి. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనం. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానమున సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. మొదటిది ఆయన్ని ప్రేమిస్తే నిధులు నింపబడతాయి. రెండవది యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, ఆయన దృష్టికి ఇష్టలుగా మనం ఉండాలి. మూడవది యెహోవా భయం ఏమిస్తుందటండి? ఐశ్వర్యం ఇస్తుంది. ఆ శ్రీమంతుడైన దేవుడు మనకు ఐశ్వర్యం ఇవ్వాలి అని అంటే ఆయనకి భయపడాలంతే. ఆయన్ని ప్రేమించాలి, ఆయనకి ఇష్టలుగా ఉండాలి, ఆయన ఎదుట భయపడాలి. అయితే చాలండి, శ్రీమంతుడైన దేవుడు ఇచ్చేస్తాడు, అందులో అనుమానం లేదు. బైబుల్ అంతటిలో ఒక మాట బలి విచిత్రంగా ఉంటుంది. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతా నా మందిరంలోనికి తీసుకుని రండి. దేవుణ్ణి శోధించాలి అనే మాట ఇక్కడ మాత్రమే ఉంటుందండి. 66 గ్రంథాలు 1842 అధ్యాయాలలో ఇక్కడ మాత్రమే ఉంటుంది. దేవుణ్ణి శోధించాలి, దేవుణ్ణి శోధించు. ఎలాగా? మనం ఇవ్వాల్సింది దేవుడికి మనం ఇచ్చి
అప్పుడు మనం శోధించాలి, ప్రభు నన్ను ఆశీర్వదించు. మనం ఇవ్వకుండా, మనం దేవుణ్ణి ప్రేమించకుండా, ఆయనకి ఇష్టలుగా ఉండకుండా, ఆయనకి భయపడకుండా, ప్రభు నువ్వు శ్రీమంతుడు అని పాస్టర్గా చెప్పారయ్యా, దరిద్రులమైన మమ్మల్ని ధనవంతులు చేసేస్తామని చెప్పారయ్యా, సమూయేలు గ్రంథంలో అన్నగారు ప్రార్థన చేసినట్టుగా మేము దరిద్రతలో ఉన్నాం, మమ్మల్ని లేవా కలిమిలోనికి తీసుకొస్తామని పాస్టర్గా చెప్పారయ్యా, నాకు ఇచ్చే ప్రభు అంటే దేవుడు ఆలోచిస్తాడు. మనందరికీ తెలిసిన కంపెనీ ఒకటి ఉందండి. ఆయన చాలా ఇబ్బందులు పడి చిన్న వ్యాపారం మొదలుపెట్టారు. ఆ వచ్చిన 10 రూపాయల్లో ఆ 10వ భాగం దేవునికి ఇవ్వటం మొదలుపెట్టారు. ఆ తర్వాత అది 1000 రూపాయలు అయ్యింది, 1,00,000 అయింది, 2 లక్షలు అయింది, 1 కోటి రూపాయలు. ఇక 10వ భాగం 10వ వంతు కాకుండా 20వ వంతు, 30వ వంతు, 40వ వంతు ఇవ్వటం మొదలుపెట్టారు. ఈ రోజుకి 10వ భాగం ఈయన తీసుకుని 90% దేవుడికి ఇచ్చేస్తున్నాడండి. కోల్గేట్ పేస్ట్ మనందరికీ తెలిసిన ఆయన బయలుదేరింది చాలా లేమిలో నుంచి బయలుదేరాడు. ఆయన ఇప్పుడున్న పరిస్థితి, కోల్గేట్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరండి. ఎందుకు వాడేస్తారో తెలియదు, అందరూ ఆ కోల్గేటే వాడుతుంటారండి. ఒకటే కారణం, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. దేవునికి స్తోత్రం. అదే మాట సామెతల గ్రంథంలో కూడా ఉంటుందండి. 3వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. సామెతలు 3, 9, 10. నా రాబడి అంతటిలో ప్రథమ ఫలం నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచాల. అప్పుడు నీ కొట్టల్లో నన్ను గణపరుచు వారిని నేను గణపరుస్తానంటాడు దేవుడు. మనం ఏదేదో చేసేసి నేను గణపరుస్తున్నాను ఊగిపోవటం కాదు, దేవుని యొక్క ప్రేమించటం, ఆయన ఎందుకు భయపడడం. అప్పుడు కొట్లలోనట ఏముంటుందండి? ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. నువ్వు అప్పిచ్చువాడిగా ఉంటావు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం జరిగిపోద్ది. ఎందుకంటే ఆయన శ్రీమంతుడైన దేవుడు. ఒక మాట చెప్తున్నానండి, నువ్వు ఎంత ఇచ్చినా, ఏమి ఇచ్చినా, ఏం చేసినా, ఏమి లేకపోయినా, యేసుక్రీస్తు మనలో లేకపోతే ఇదంతా వృధా. ఎందుకంటే యేసుక్రీస్తే శ్రీమంతుడు. యేసుక్రీస్తు మనలో ఉంటే శ్రీమంతుడు మనలో ఉన్నట్టే లెక్క. యేసుక్రీస్తు మనలో ఉన్నప్పుడు, శ్రీమంతుడు మనలో ఉన్నప్పుడు మనం కూడా శ్రీమంతులమే కదా. ఎవరో కనిపెట్టినా, ఎవరో తయారు చేసిన ఆ పర్ఫ్యూమ్ మనం స్ప్రే చేసుకున్నాం అనుకోండి, చక్మని అడుగుతారు పక్కనున్న పృథ్వీ గారు, అంకుల్ ఇదే ఫ్లేవర్ అంకుల్, పలానా వాళ్ళదా? డబ్బులు ఇచ్చి కొనుక్కున్నది నేను, పేరు ఆయనకు వస్తుంది. ఏమండి, యేసుక్రీస్తుని మనం కలిగి ఉన్నాం అనుకోండి, ఆ సువాసన మన దగ్గర నుంచి వచ్చినప్పుడు ఏమండి మీ దగ్గర శ్రీమంతుడు ఉన్నారా అని అడుగుతారు. దేవునికి స్తోత్రం. ఆ శ్రీమంతుడిని మనందరము కలిగి ఉందుముగాక. దేవుడు మనలను ఆస్తికర్తలుగా చేయునుగాక. దేవుడు మన నిధులను నింపునుగాక. దేవుని యొక్క ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చునుగాక. దేవుని భయము వలన మనం ఆశీర్వంతులమవుదుముగాక. మన కొట్లలో ధాన్యముండునుగాక. శ్రీమంతుడే మనలో ఉండునుగాక. దేవునికి స్తోత్రం. చాలామంది చాలా గట్టిగా ఆమేనని చెప్పారు. నాకు తెలుసు ఈ పేరు అందరికీ నచ్చుతుందని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏది ఏమైనా ఈ శ్రీమంతుడు అనే ఆ నామమును మనం ధరించుకుని దేవుణ్ణి స్తుతిద్దామండి. రేపటి దినాన్న దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవా నువ్వు శ్రీమంతుడవు ప్రభువా అని దేవుడి దగ్గర ఆరాధిద్దాం. మరొకసారి చెప్తున్నాను, రేపటి దినాన్న దయచేసి ఒకవేళ మీరు లైవ్ చూడలేకపోయినా తర్వాత అన్నా చూడండి. 11 గంటల నుంచి 12 గంటల వరకు గెత్సెమనే నుండి గొల్గతా వరకు ఆయన అనుభవించిన శ్రమలు నాకు తలుచుకుంటుంటేనే బాధ అనిపిస్తుందండి. అసలు ఆ శ్రమలు అయిపోయిన తరువాత 7 మాటలు అయిపోయిన తరువాత ఆ శ్రమల వెనకాల దేన్ని ఆయన సిలువ వేశారు అనేది ఆత్మీయ అర్థం దేవుడు నాకు రివీల్ చేసిన దాన్ని బట్టి, దేవుడు నాతో మాట్లాడిన దాన్ని బట్టి చాలా బాగుంటుంది. సిలువ వైపు చూడాలి, సిలువతో మాట్లాడాలి, సిలువ వద్దకు వెళ్ళాలి. 3 మాటలు కాబట్టి తప్పకుండా చూడండి. అదేవిధంగా మన ప్రియులు, మన కుటుంబస్తులు ఈ 7 మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి వారి కోసం ప్రార్థన చేయండి. వారిలో పరిశుద్ధాత్ముడు ఉండి మాట్లాడినట్లుగా మీరు ప్రార్థనా సహాయం అందించండి. దేవునికి స్తోత్రం. ఈ దినాన్న 16వ పేరు శ్రీమంతుడైన దేవుడు. 17వ పేరు
118వ కీర్తన 1వ వచనం. నేను చెప్పకుండానే మీరు చెప్పేసేయాలి, ఎందుకంటే మీ అందరికీ 118వ కీర్తన చాలా ఇష్టమైంది, అందరికీ బాగా తెలిసింది. 118 దయాళుడు, దయాళుడు. 118వ కీర్తన 1వ వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరం. దేవునికి స్తోత్రం. కృప కలిగిన దేవుడు, కృప నిరంతరం నిరంతరం నిరంతరం. చాలామంది క్రొత్త నిబంధన కాలాన్ని పట్టుకుని కృపాయుగం అని అంటారు, కానీ ఆదికాండం 6వ అధ్యాయంలోనే నోవహు కృప పొందేను అని ఉంటుందండి. ఆయన ఎల్లప్పుడూ కృప కలిగిన దేవుడు, నిరంతరం ఉండే దేవుడు. నువ్వు ఏం చేసినా కానీ ఆయన కృప లేకపోతే మనం ఈ విధంగా ఉండలేం. ఆయన కృపే ఏ పరిస్థితిలోనైనా కానీ మనలను పైకి లేవనెత్తేది, అర్హత లేని మనకు అర్హతనిచ్చేది ఆయన కృపయే. ఆ కృపను మనం పొందుకోవాలి. 33వ కీర్తన 5వ వచనం. 33వ కీర్తన 5వ వచనం ఒకసారి చూద్దామండి. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. ఆయన నీతి న్యాయాన్ని ప్రేమించే దేవుడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. లోకం అంతా అండి యెహోవా కృపతో నిండి ఉంది. లోకం అంతట్లో యెహోవా కృప ఉందండి, కృప ఉంది. ఆ కృపలో మనం ఉన్నాం. నేను తామరాకిరండి సార్ పాపాన్ని అంటుకోనట్టుగా నేను కృపను కూడా అంటుకోనంటే ఎవడేం చేయలేడు. ఇంకా నీ ఆశీర్వాదానికి నువ్వే పెద్ద ఆనకట్ట వేసేసుకున్నట్టు లెక్క. నువ్వు కూర్చున్నావంటే నీ చుట్టూ కృప ఉంది. యేసురక్తం జయం, ఆమేన్. నువ్వు కూర్చున్నావంటే, నువ్వు నిలబడ్డావంటే, నువ్వు నడుస్తున్నావంటే నీతో పాటు కృప నడుస్తుంది. ఎందుకంటే లోకమంతా కృపతో నిండి ఉంది. సముద్రము జలములతో నిండి ఉన్నట్లు, లోకమంతా దేవుని జ్ఞానంతో నింపి ఉన్నట్లు, లోకమంతా దేవుని కృపతో నింపబడి ఉంది. ఆ గాలి ఎలాగుందో, ఇప్పుడు మేము రాజకుమారి చెల్లెమ్మ గారి ఇంట్లోకి వచ్చాం. ఇంట్లోకి రాగానే మా మొబైల్స్ అన్నీ ఒకటి అడిగితే యూ నీడ్ మీ అనే వాళ్ళ వైఫై పేరు అదేనండి. యూ నీడ్ మీ అంటే నాతో నీకు ఏమైనా అవసరం ఉందా అని అడిగితే చాలా అవసరం ఉంది కదా. లోపలికి రాగానే ఆ మొబైల్ ఆ నెట్వర్క్ ఏరియాలోకి రాగానే యూ నీడ్ మీ, ఎప్పుడైతే ఆ పాస్వర్డ్ మనం ఎంటర్ చేసామో టక్మని కనెక్ట్ అయిపోద్ది. అంతే, దేవునికి స్తోత్రం. అలాగే ఈ లోకంలో కృప నిన్ను ఆవరించి ఉంది. ఆ పాస్వర్డ్ నువ్వు కొట్టాలా. ఏంటి ఆ పాస్వర్డు? ఇదే 118వ కీర్తన 1వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృతజ్ఞతాస్తుతులు. ఆయన స్తుతిస్తూ ఉండాలి. నువ్వు కన్నీటితో ప్రభువా నాకు ఈ అవసరం ఉంది నాయన, నాకు తీర్చు ప్రభువా, నాకు ఈ అవసరం ఉంది ప్రభువా, తీర్చు ప్రభువా, నాకు ఈ అవసరం ఉంది ప్రభువా, తీర్చు ప్రభువా అనంటే నీ కన్నీటిని నాట్యంగా మార్చే కృప కలిగిన దేవుడు తప్పక ఆ కృప చూపించి నీ అవసరాన్ని తీరుస్తారు. గత 3 వారాల నుంచి పాస్టమ్మ గారు వాళ్ళ అక్క గారు రాత్రులు 12 గంటలకు మొదలెడుతున్నారు ప్రార్థన. 11 బయలుదేరి 1 గంటన్నర 2 వీళ్ళ అరుపులకి పడుకున్న ట్విన్ని కూడా లేచిపోతుంది. ఏమండి ఏడ్చి దేవునికి స్తోత్రం. ఏమి లేదు, కన్నీటి ప్రార్థన మనకు అవసరం. కన్నీటి ప్రార్థన చెయ్యాలి. అందుకే ఇర్మియా గారు అంటారు కదా 9:1 నా తల జలమయముగా, నా కన్నులు కన్నీటి ఓటగా మార్చు ప్రభువా. నువ్వు కన్నీరు కారిస్తే కృప కలిగిన దేవుడు, ఆయన దగ్గర కృప దొరుకుతుంది, ఆయన దగ్గర విమోచన దొరుకుతుంది. ఏమండి ఆ కృప లోకమంతా ఉండగా మనం ఎందుకు ఆ కృపను మనం వాడుకోకూడదు? 103వ కీర్తన 13వ వచనం. కీర్తనల గ్రంథం 103వ కీర్తన. తండ్రి తన కుమారుల ఎడల జాలి చూపునట్లు. భయభక్తులుంటే జాలి చూపించేస్తాడండి దేవుడు. ఏమంటే మరీ చెప్తున్నాను, శ్రీమంతుడైన దేవుడు నీకు ఐశ్వర్యం ఇవ్వాలంటే యెహోవా భయం ఐశ్వర్యాన్ని ఇస్తుంది. యెహోవా యందలి భయభక్తులు తండ్రి కుమారుల ఎడల జాలిపడినట్లుగా దేవుడు నీ పట్ల జాలిపడతాడు. ఒకవేళ తండ్రి కోపమొత్తి చిరాకొత్తి వదిలేయొచ్చేమో కానీ మన పరలోకపు తండ్రి అయిన దేవుడు నువ్వు విడిచి వెళ్ళిపోయినా కానీ నీ కొరకు ఎదురు చూస్తూ ఉండే దేవుడు ఆయన. నిన్ను విడువడు ఆయన, నిన్ను ఎడబాయడు ఆయన. ఆయన కృప కలిగిన దేవుడు. ఆయన కృపను పొందుకుందామండి. ఆయన కృప కొరకు ఎదురు చూచి వారిలో ఆనందించే దేవుడు. దేవుడు నాకు కృప చూపిస్తాడు నువ్వు ఆశ పెట్టుకుంటావే. ఎంత ఎదురు చూస్తున్నాడు రా నా కొడుకు, ఎంత ఎదురు చూస్తున్నాడు రా నా కుమార్తెని నిన్ను బట్టి ఆనందించి ముద్దు పెట్టుకునే దేవుడు అండి ఆయన. మరి ఎందుకు కృప కొరకు మనం వేడుకోకూడదు? ఎందుకు కృప కొరకు వేడుకోరు? కృప మనకు అందుబాటులో, నీకు అర్హత, నీ క్వాలిఫికేషన్ ఏంటంటే నీకు ఏ అర్హత లేకపోవడమే కృపకు క్వాలిఫికేషన్.
ఏమండి, పోయిన ఆదివారం కూడా మనం గాడిదకు ఘనతనిచ్చిన రారాజు అనే మాట, ఈ గాడిదని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే గాడిదకి అర్హత లేదు కాబట్టి, అందుకని గాడిద మీద ఎక్కాడు ఆయన. ఎప్పుడో 2023 సంవత్సరాల క్రితం గాడిద మీద అధిరోహించిన గాడిద గురించి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నాం. ఎంత ఘనత వచ్చేస్తుందో చూడండి ఆ గాడిదకి. కాబట్టి కృప కొరకు వేడుకుందాం. ఆ కృప కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగం అయిపోయిన తర్వాత కిందకి దిగొస్తూ ఉంటే కుష్ఠరోగి వచ్చాడండి. కుష్ఠరోగి ఎవ్వరు లేరు ఆయనకి ఆ రోజుల్లో. ఈ రోజు అంటే కుష్ఠరోగి అన్నీ ఓకే, రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి ఓకే. ఆ రోజుల్లో కుష్ఠరోగి అంటే ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోరు, ఊరవతలు ఉండాలి, అపవిత్రుడు అని రావాలి. భయంకరమైన పరిస్థితి. ఎవ్వరు లేరు, ఏమీ లేదు, కనీసం కనుచూపు మేరలో నిరీక్షణ లేదు ఆయనకి. ఒకే ఒక్క నిరీక్షణ, కృపగలిగిన దేవుడు పైనుంచి దిగొస్తున్నాడు కొండ మీద నుంచి. నీకేం కావాలి అని అంటే, నన్ను స్వస్థపరచడం నీకు ఇష్టమా? ఇష్టమే అన్నాడంతే. కనీసం ఆలోచించలేదు యేసుక్రీస్తు ప్రభు. నాకు ఇష్టమా? ఆలోచిస్తాను, మా అమ్మని అడిగి వస్తాను, తండ్రిని అడిగి, ఏమి లేవండి, భుజం మీద చెయ్యేశారు, నాకు ఇష్టమే అన్నారు అంతే. అంత కృప చూపి కుష్ఠరోగల్లా పరిశుద్ధుడైపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రేపటి దినాన్న సిలువ వద్దకు వెళ్తే ఏం జరుగుద్ది అనేది ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది రేపు పొద్దున్న, రేపు మధ్యాహ్నం 3 గంటలకి. వినండి, ఆ వాక్యం వినండి, దేవుడు మీతో మాట్లాడినగాక. గొప్ప ఎక్స్చేంజ్ ఆఫర్. ఒకసారి కుక్కర్లో ఆఫర్ వచ్చేసిందని చెప్పి మా ఆవిడ గారు నేను 10 కుక్కర్లు బస్తాలు వేసుకుని వెళ్ళిపోయాం స్పెన్సర్ దగ్గరికి. 10 కుక్కర్లు వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్క దానికి 200 300 రేటు కట్టి 2500 కట్టి ఇమ్మన్నాడు కొత్త కుక్కర్కి. ఏమండి, మన యేసుక్రీస్తు దగ్గర అలాంటి ఆఫర్ కాదు. నీ పాపాన్ని పవిత్రంగా మార్చేస్తాడు అంతే. దేవునికి కుష్ఠరోగి స్వస్థపరచబడి ఇంట్లో పిల్లల వాళ్ళ దగ్గరికి, వాళ్ళ కుటుంబం అంతటికి సాక్షిగా అయిపోయాడు. దేవునికి స్తోత్రం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ప్రభువు దయాళుడు. మొదటి పేతురు, ప్రభువు దయాళుడని. ఏమండి, మీరు రుచి చూడాలండి అంతే. టేస్ట్ చేయాలి. టేస్ట్ చేయకుండా ఆయన దయాళుడు, కృప అంతా లోకం అంతా ఉందంట అని అనుకుంటా చెప్తే ఏముండదు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. అలాగే ప్రభువు దయాళుడని రుచి చూచి తెలుసుకుని చదవండి గారు. విడిచిపెట్టేస్తాం. శిశువులాగా అయిపోతామండి. శిశువులాగా. శిశువు అంటే ఇప్పుడు ట్విన్నీ గారిని మనం ఇక్కడ కూడా పోల్చలేం. ఎందుకంటే ఆవిడ శిశువు నుంచి కొంచెం పెద్దదే అయిపోయింది. కోపం వచ్చేస్తుంది ఆవిడకి. సీరియస్గా చూస్తుంటే నాకు సీరియస్గా చూస్తుంది ఆవిడ. శిశువు అంటే అప్పుడే పుట్టిన శిశువులాగా అయిపోతాం. ఎప్పుడు యెహోవా దయాళుడని మనం రుచి చూసినప్పుడు సమస్త దుష్టత్వం మనల్ని విడిచెళ్ళిపోతుంది. కపటం విడిచెళ్ళిపోతుంది. ఏమండి, వేషధారణ విడిచెళ్ళిపోతుంది. అసూయ విడిచెళ్ళిపోతుంది. ఇంకేముండదు అక్కడ. యేసు రక్తం చేయం. ఎవరు ఎంత శత్రువు వచ్చి ఎరా అన్నగా నవ్వుతాం అంతే. ఎంత పక్కింటోళ్ళు మనకి పడకపోయినా పిల్ల దగ్గరికి వచ్చి అనగా నవ్వుతుంది ఆవిడ శిశువు. ఎప్పుడు అంటే యెహోవా దయాళుడని మనం రుచి చూచి తెలుసుకున్నప్పుడు. ఎందుకంటే మన దేవుడు అంత మంచోడు కాబట్టి, అంత ప్రేమ కలిగిన కాబట్టి. అందుకే సిలువ మీద ఆ మాట చెప్పగలిగాడు, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక క్షమించు. దేవుని మహాకృప. ఆ మాట కూడా నాకే ఇచ్చారు జనాలందరూ. ఏమండి, రేపటి దినాన్ని విందాం. యెహోవా దయాళుడు. మొదటిది శ్రీమంతుడైన దేవుడు. రెండవది దయాళుడైన దేవుడు. మూడవది చూసుకుందాం. మూడవది, ఇది కూడా మీరు రిఫరెన్స్ చెప్పగానే చెప్పేస్తారు మీరందరూ, నాకు తెలుసు, మీరు జ్ఞానులు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. 1-2 కలిసే ఉంటాయండి. విశ్వాసమునకు కర్త అయిన దేవుడు. 11వ అధ్యాయం విశ్వాసుల జాబితా గారు. 12వ అధ్యాయం చదవండి అయ్యారు. ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మమ్మల్ని ఆవరించి ఉండగా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు
విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు. ఈ విశ్వాసమునకు కర్త ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువేనండి. ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా, ఆయనే ఆది, ఆయనే అంతం. నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎంతమంది శత్రువులు అయిపోయి నిన్ను చెత్త కొట్టేస్తున్నా కానీ విశ్వాసము నువ్వు చూపించడానికి నీకు గురి ఎవరు అని అంటే యేసు ప్రభు. ఎందుకంటే ఆయన పొందినన్ని శ్రమలు, ఆయన పొందినన్ని కష్టాలు, ఆయన పొందినన్ని నిందలు, ఆయన ఎంచుకున్నంత ఉమ్ము ఎవ్వరూ ఏనాడు వేసుకోరు. మన మొహం మీద ఎవరు ఉమ్మేయలేదండి. ఆయన మొహం మీద ఒక 600 మంది, ఇంకా ఎక్కువ మాట్లాడితే 1250 మంది, రేపటి దినాన్ని లెక్కేసుకుందాం ఎన్ని. అంతమంది ఆయన మొహం మీద ఉమ్మేసినా కానీ కనీసం నోరు మెదపలేదు ప్రేమ. ఇందాక వదిన గారు పాడారు శృతి తప్పించి, ఏంటి నోరు మెదపలేదు ప్రేమ. ఎవరి కోసం అంటే మన కోసమే, మన కోసమే. ఆయన విశ్వాసానికి కర్త అయిన దేవుడు. నువ్వు విశ్వాసానికి కర్త అయి శ్రమ పడుతున్నప్పుడు, సిలువ మోస్తున్నప్పుడు నీకు కిరీటం ఉంటుంది. ఒకటే ఈక్వేషన్ అండి. నువ్వు సిలువను మోస్తే కిరీటాన్ని మోస్తావు, అంతే. నువ్వు సిలువను మోస్తే కిరీటాన్ని లేకపోతే సింహాసనాన్ని అధిరోహిస్తావు. అందుకే పౌలు గారు కూడా నేను యేసుక్రీస్తును పోలి నడుచుకున్నానని ఎందుకంటారండి? 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మంచి స్టేట్మెంట్ ఇస్తారు. మంచి పోరాటము పోరాడి తిని విశ్వాసమును మంచి పోరాటం పోరాడాడంటండి ఆయన. ఎందుకు పోరాటం? విశ్వాసాన్ని కాపాడుకోవాలి, విశ్వాసం ఎదగాలి అని అంటే పోరాటం ఉండాలి. పోరాటం లేకపోతే విశ్వాసపు ఎదుగుదల అనేది ఉండదు. మన విశ్వాస వీరులం అవ్వాలి. మన పేరే విశ్వాసులు. మన విశ్వాసులుగా బ్రతకాలి అని అంటే అడుగడుగున శ్రమ రావాలి, అడుగడుగున మన పోరాటం ఉండాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అప్పుడు ఆయన కొరకట ఏం దాచబడింది? నీతి కిరీటం. అదే చెప్పొచ్చేది. అది స్తోత్రం. ఏంటి అని అంటే పరిస్థితి, మనం ఎప్పుడైతే సిలువ మోస్తామో అప్పుడు కిరీటాన్ని పొందుకుంటాం. దానిలో మనకు మార్గదర్శి, దానిలో మన నాయకుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన విశ్వాసమునకు కర్త. అందుకనే శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గర అడుగుతారు. లోకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనంలో. లోకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనం. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా ఏమడిగారండి వాళ్ళు? మాకు వరాలు ఇచ్చి ప్రభువా, ఎవరిని పడితే వాళ్ళని మేము శపించేస్తాము, లేకపోతే ఎవరిని పడితే వాళ్ళని ఆశీర్వదించి ఒక కుట్టు పెట్టేస్తామని అనలేదు. వాళ్ళు ఏమడిగారంటే విశ్వాసాన్ని పెంచు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఏమి నేర్పించాడు? మత్తయి సువార్త 6:9 ప్రకారం ప్రార్థన చేయుట ఎలాగో వారికి నేర్పారు. ఏమండి? ప్రభు నేర్పిన ప్రార్థన అదే ఉందండి. 9వ వచనం ఒకసారి మాట. ఇలా ప్రార్థన చేయడి. ప్రార్థన చేయటం నేర్పించారు, విశ్వాసాన్ని అభివృద్ధి పరిచారు. ఈ రెండు ఉంటే ఏం జరుగుద్దో తెలుసా అండి? ప్రార్థన బాగా చేసి విశ్వాసంలో తారాస్థాయిలో ఉంటే సింపుల్గా భూమి తలకిందులు అయిపోద్ది, అంతేనండి, ఇంకేముండదు. అర్థమైందండి? అంతే పాస్టర్ గారు, ఆశీర్వాదం కుప్పలు వచ్చేద్దేమో అనుకుంటున్నాను. కాదమ్మా, నువ్వు నిలబడి ప్రార్థన చేస్తే భూమి తలకిందులు అయిపోద్దట. నువ్వు నీ కచ్చీపు లేకపోతే నీ చున్నీ తగిలితే అవతలోడు రోగం ఉంటే రోగం వదిలిపోయి నిలబడి యేసు రక్తం చేయడం డ్యాన్స్ వేస్తాడు దేవుని నామాన్న. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైన గణపరచదగిన క్రీస్తేసునా అని పాట పాడుతూ ఉంటే అవతలోడు నాట్యం చేస్తాడు, అంతే. నాట్యం చేస్తాడు. మనం క్రిస్మస్ పండగకి నాట్యం చేస్తాం, బెత్లెహేములో సందడి అనుకుని. దానికి ఫ్లడ్ లైట్లు ఉండాలి, ఏమి ఉండక్కర్లా. నీ దగ్గర ప్రార్థన విశ్వాసం ఉంటే చాలు. అవతలోళ్ళు డ్యాన్స్ వేసేస్తారు, దెయ్యాలు వదిలి వెళ్ళిపోతాయి, అంతే. యేసు రక్తం జయం. హల్లెలూయా. విశ్వాసానికి ఉన్న గొప్పతనం. ఇంకో మాట చెప్తున్నానండి. ఆత్మవరాలు 9 ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటిది అన్య భాషలు మాట్లాడుట,
అన్య భాషలకు అర్థం చెప్పుట ప్రవచన వరం, తర్వాత బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, వివేచన వరం 6 అయినాయండి. తరువాత 7వది స్వస్థపరచు వరం, 8వది అద్భుతాలు చేసే వరం, 9వది విశ్వాస వరం. అంటే ఆత్మ వరములలో ఒక వరం విశ్వాస వరం. ఇది మీకు 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. తరువాత ఆత్మఫలం గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము, విశ్వాసము. ఏమండి? విశ్వాసం అంటే ఫలములో విశ్వాసం ఉంది, వరములో విశ్వాసం ఉంది. విశ్వాసానికి ఉన్న గొప్పతనం అంత ఎక్కువ. విశ్వాసానికి వరాల్లో ప్రేమ లేదు, ఫలములో ప్రేమ ఉంది. కానీ విశ్వాసం వరములో ఉంది, ఫలములో ఉంది. కాబట్టి ఆ విశ్వాసం మనకు కావాలంటే ఏమీ లేదండి, యేసు వైపు చూడడం అంతే. యేసు వైపు చూచుచు ఏమండి సులువుగా చిక్కులు పెట్టు పాపం నుండి అంతే. ఆయన ఇంకా చూస్తూ ఉండడమే. అందుకనే కీర్తనల గ్రంథంలో ఉంటుంది కదా, ఓరకుండి నా వైపు ఆయన వైపు చూడాలి అంతే. అలాగే నేనే దేవుడిని అని తెలుసుకోండి. అది తెలుసుకుంటే చాలు, మన పక్షాన్ని ఆయన యుద్ధం చేసేస్తుంటాడు. మొన్నటి దినాన మనం కీర్తనలు ధ్యానించుకున్నాం. ఆ కీర్తనలో కూడా ఉన్న మాట 44వ కీర్తన, ఆయన వైపు చూస్తూ ఉంటే చాలు, మన యందు ఆయన ఆనందిస్తాడు, మన శత్రువులు సిగ్గుపడతారు. ఆయన దగ్గర మనం కనిపెట్టుకుంటే మనకు విజయం వస్తుంది. 44వ కీర్తన 8వ వచనం. ఏమండి? కాబట్టి విశ్వాసానికి కర్త అయిన యేసయ్య వైపు చూద్దాం. ఆ కృప కలిగిన దేవుని కృప వేడుకుందాం. ఆ శ్రీమంతుడైన దేవుని యొక్క ఆశీర్వాదములు మనందరికీ దొరుకునుగాక. మనందరము ఆశీర్వదించబడిన వారమై అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండి దేవుని నామమును మహిమపరచుదుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.